అదేదో కాదు, మన మదనపల్లి రైల్వే స్టేషన్. వారిని ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికోసమా అంటారా? ఊరికే జోక్ చేశాను. బట్ అవాసా గార్డెన్స్ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 400 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పి ఇదే అది. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అంతే, ఇంకా రోజంతా రెజిమెంట్ కింద వర్షపు నీరు కొండల్లో నుంచి వచ్చి చిన్న ఏరులాగా ప్రవహిస్తుంది. ఎంత బాగుంది. హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇప్పుడైతే మనం మదనపల్లి తట్టూరుపల్లి సర్కిల్ దగ్గర ఉన్నాం. ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఒక హిడెన్ స్పాట్కి అయితే తీసుకెళ్తాం మీ అందరినీ ఇవాళ వ్లాగ్. దానికోసం మనం సిటిఎం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఏంటి అనేది బ్లాగ్ చివరి వరకు చూడండి. మొత్తం వ్యూ అయితే అదిరిపోద్ది. స్టే ట్యూన్. సో మనమైతే మదనపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాం, తట్టూరుపల్లి సర్కిల్ నుంచి. ఇదిగో ఇది శానిటోరియం రోడ్ చూడండి ఎంత బాగా వేశారు. కొత్త రోడ్లు ఇవన్నీ. ఇక్కడ నుంచి మనకి సిటిఎం దగ్గర కొద్దిగా డైవర్షన్ ఉంది, కానీ సిటిఎం దగ్గర నుంచి డైరెక్ట్గా బాద్రాపేట వరకు ఒకే రోడ్ ఉందండి. తిరుపతికి అయితే 1 hour 50 minutes 1 hour 40 minutes అయితే వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా ఉంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. ఎదుగో చూడండి, లెఫ్ట్ లో చూసుకుంటే మనకి ఆగిపోయిన మెడికల్ కాలేజ్ ఇది. కన్స్ట్రక్షన్స్ ఆపేశారు, ఎందుకో తెలియదు, పర్మిషన్స్ రాలేదని చెప్పి. ఇది కూడా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది ఇన్కంప్లీట్ లో ఉన్న కనెక్టింగ్ రోడ్ అండి ఇది. ఇదిగో ఇక్కడ నుంచి మనకి అక్కడ మెడికల్ కాలేజ్ కల్పిస్తుంది కదా, అక్కడికి అయితే ఒక ఫ్లైఓవర్ రావాలి. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతే మనకి మదనపల్లి నుంచి డైరెక్ట్ తిరుపతి దగ్గర బాక్రాపేట దగ్గరికి అయితే కంటిన్యూస్ రోడ్ అయితే ఉంటుంది. మనం తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ తీసుకొని ఈ హైవే ఎక్కేయచ్చు. NH 71 150 రూపీస్ టోల్ కట్ అవుతుందండి కలికిరి దగ్గర. బట్ 40 minutes లో మీరు బాక్రాపేట రీచ్ అయిపోతారు ఆ హైవే తీసుకుంటే. ఇది వచ్చి మామూలు ఊర్ల మీద వెళ్ళే రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి క్లియర్గా 1.5 hours పడుతుంది ఈ రోడ్లలో వెళ్తే. బట్ అది తీసుకుంటే మనకి బాక్రాపేట 40 minutes లో వెళ్ళిపోతుంది. సో ఇదే అండి సిటిఎం దగ్గర ఉన్న ప్రకృతి వనము. సో ఇక్కడే మన MCV ప్రసాద్ గారు లోపల అయితే ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు లోపలంతా. సో ఈయన గురించి అయితే ఫుల్ ఇంటర్వ్యూ చాలా ఛానల్స్లో ఉన్నాయి యూట్యూబ్లో. iDream కానీ సుమన్ టీవీ కానీ ఇలా చాలా చోట్ల వీళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎలా వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనేది. ఈ లొకేషన్ చూడండి, లోపలికి వెళ్ళడానికి దారి వేరే లెవెల్లో ఉంది కదా. సో ఇదంతా వీళ్ళు ప్రకృతి వనంగా మార్చి ఇక్కడంతా ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ ప్లస్ డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు ఇలాంటివన్నీ, గో సంరక్షణ అలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇదే ఆ ప్లేసు. సో మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ప్రకృతి వనం పక్కనే మనకి కొత్తగా లేఅవుట్ అయితే వేసారండి, అవాసా గార్డెన్స్ అని చెప్పి. సో ఇది వచ్చి మనకి జెర్సీ డైరీ ఉంది కదా సిటిఎం రోడ్లో, దాని ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇదిగోండి ఎంత పెద్ద స్ప్లాట్ వేసారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 400 బిట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ సేల్కి. అప్రూవ్డ్ లేఅవుట్. ఎవరన్నా వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, బట్ తీసుకునే ముందు అందరూ డాక్యుమెంట్స్ అన్నీ బాగా చెక్ చేసుకొని తీసుకోండి. డెవలప్మెంట్కి ఇది మంచి డెవలప్మెంట్ ప్రాపర్టీ కాబట్టి చెప్తున్నా అంతే, ప్రమోషనల్ వీడియో కాదు. ఇదిగోండి అవాసా గార్డెన్స్ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 400 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పి ఇదే అది. నచ్చితే తీసుకోండి మీరు కూడా. సో మనం అయితే ప్రజెంట్ సిటిఎంలో ఉన్నామండి. ఇది సిటిఎం క్రాస్. నేను చెప్పిన సీక్రెట్ స్పాట్కి వెళ్తున్నాం ఇప్పుడు. మదనపల్లి రైల్వే స్టేషన్ బోర్డు చూడండి, వంగిపోయింది. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సీక్రెట్ స్పాట్ అయితే అతి దగ్గరలో ఉంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అదేదో కాదు, మన మదనపల్లి రైల్వే స్టేషన్. వారిని ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికోసమా అంటారా?
ఊరికే జోక్ చేశాను. బట్ నేను చెప్పిన సీక్రెట్ స్పాట్ అయితే మన మదనపల్లి రైల్వే రోడ్ కాదు, రైల్వే స్టేషన్ కాదు. ఊరికే ఇక్కడ మన మదనపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయంటే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను. ఇదిగో చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే వర్క్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుందంట మన రైల్వే స్టేషన్ మదనపల్లిది. సో తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకున్నాం. సో నెక్స్ట్ మన స్పాట్కి అయితే వెళ్దాం. సో ఇది మన సిటిఎం చెరువు అండి. చూడండి ఎలా అయిపోయింది, ఎంత పెద్ద చెరువు అంటే మొత్తం ఎండిపోయింది ప్రస్తుతానికి. సో సిటిఎం నడి బొడ్డున ఉన్నాం. ఆటో జంక్షన్ మధ్యలో వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేశారు. మధ్యలో రైల్వే పాస్ ఉంది కదా, దాన్ని ఓవర్టేక్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. ఆ వర్క్ కూడా జరుగుతుంది చూడండి. సో ఈ ఫ్లైఓవర్ దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మనకి రైల్వే క్రాసింగ్ వస్తుంది కదా, అంటే ఫ్లైఓవర్ కాకుండా ఫ్లైఓవర్ పక్కనే వెళ్తున్నాం కదా, ఇక్కడ ముందుకు వెళ్తే ఒక రైల్వే క్రాసింగ్ వస్తుంది. అక్కడ నుంచి మన సీక్రెట్ ప్లేస్కి అయితే దారి. మనమైతే మన ప్లేస్కి చాలా దగ్గరలో వచ్చేసాం. ఇది రైల్వే క్రాసింగ్ కదా. సో ఇక్కడ నుంచి మన జర్నీ లెఫ్ట్కి వెళ్తుంది. స్టే ట్యూన్. సో ఇది మనం రైల్వే క్రాస్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ మళ్ళీ ఇమీడియట్ రైట్. సో ఈ దారి అయితే బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు వస్తారు మీరు ఫర్ షూర్. సో రోడ్ అయితే సరిగ్గా లేదు, వర్షాలకి ఇంకా గుంతలు అయిపోయింది. ఇది ఒక చిన్న రోడ్లో నుంచి లోపలికి వెళ్ళాలి మనం. రోడ్ కొద్దిగా బాగాలేదు, దాటిన తర్వాత మీకు మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. సో పల్లెటూరులోకి వచ్చిన వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఆవులు అదొక. ఇక్కడ ఈ డెడ్ ఎండ్లో రైట్, ఇంకా చిన్న రోడ్డు. 4-వీలర్లో వస్తే కష్టమైపోద్ది. మీరు రావాలనుకుంటే 2-వీలర్లో రండి. నేను కూడా అందుకే 2-వీలర్ తీసుకొచ్చాను. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదంతా ఒక అడవిలా ఉంది కదా. బట్ ముందర చూడండి, మనం కొండలకి ఎంత దగ్గరగా ఉన్నామో. ఇంత మట్టి రోడ్డు. ఆన్ ది వేలో ఇక్కడ చూడండి, క్యాక్టస్ పూలు. చూడ్డానికి డ్రాగన్ ఫ్రూట్స్ లాగానే ఉంటాయి ఇవి, కానీ తినలేం. ఓన్లీ పూలు మాత్రమే, ఇక్కడ ఫ్రూట్ ఉండదు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అంతే, ఇంకా రోజంతా పీక్కుంటూ కూర్చోవాలి. ఎంత బాగుంది చూడండి. వెళ్ళేటప్పుడు 2 పూలు కోసుకెళ్దాం. సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనం అనుకున్న లొకేషన్ అయితే వచ్చేస్తుంది. బట్ మనం ఆల్మోస్ట్ ఈ కొండ పక్కనే ట్రావెల్ చేస్తున్నాం. లెట్స్ గో. నేను మీకు చెప్పిన లొకేషన్ వచ్చి 2 కొండల మధ్యలో ఉంటుందండి. సో అక్కడికి ఈ కొండ దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. రోడ్ చూడండి, సగం రోడ్డు సగం బండ.
బండ్లలో వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. నీళ్ళల్లో బండిలో పోతుంటే కూడా చాలా బాగుంది. వర్షానికి వచ్చిన నీళ్ళు ఇవన్నీ పైన కొండపైన నుంచి ఇలా జారి వచ్చి ఇక్కడ నిలబడ్డాయి. ఇవన్నీ వర్షానికి వచ్చిన నీళ్ళు. బట్ వచ్చేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా వస్తే బాగుంటుంది. సింగిల్గా వస్తే మాత్రం అంతగా అనిపించింది. మీకు భయం కూడా అనిపిస్తుంది సింగిల్గా వస్తే. ఈ లొకేషన్ చూడండి. సో ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో చూడండి వినాయకుని విగ్రహం ఉంది. సో ఇదే మీకు ల్యాండ్ మార్క్. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా కిందికి వెళ్ళాలి. ఈ లొకేషన్ చూడండి. సో మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదే ఆ స్పాట్. చూడండి కింద వర్షపు నీరు కొండల్లో నుంచి వచ్చి చిన్న ఏరులాగా ప్రవహిస్తుంది. ఎంత బాగుందంటే. సో ఇక్కడ నేను చెప్పిన గుడి ఇదే. నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారింది గుడి. అంటే అప్పుడు చిన్న ఒక రూమ్ లాగా ఉండేది, బట్ ఇప్పటికైతే ఆల్మోస్ట్ 4-5 రూమ్లు, స్టెప్స్ అయితే బాగా కట్టి పెట్టారు. ఇదే నేను చెప్పిన గుడి. సో మనం అయితే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ లొకేషన్ ఎక్స్ప్లోరింగ్ ఇంకా పెండింగ్లో ఉంది. అంటే మన ముందు ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి ఏంది కూడా చూసేద్దాం. తర్వాత నేను చెప్పిన బ్యూటీ అయితే నా వెనకాల ఉంది, అది కూడా చూపిస్తాను. బట్ ముందు మనం గుడిలోకి వెళ్తారండి. సో లోపలికి వెళ్తాం కదా, చెప్పులు ఇప్పేద్దాం. సో ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ రండి. మీరు మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడో కొండల్లో ఉన్న ఏదో ఒక స్పాట్కి వెళ్ళినట్టు మీకు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు. ఈ చెట్టు చిన్నదిగా ఉండింది. ప్లస్ ఈ రూమ్స్ అయితే ఏం లేవు. ఇక్కడ కూడా ఏం లేవు. ఓన్లీ ఇక్కడ పైన ఒక చిన్న గుడిలా ఉండింది. బట్ ఇప్పుడు ఇది కూడా ఏం లేదు. అప్పుడు ఇప్పుడు చాలా బాగా, అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను వచ్చి ఇక్కడికి. చాలా బాగా చేశారు వీళ్ళు, కట్టారు. స్తంభాలు పెట్టి బాగా స్ట్రాంగ్గా కట్టారు పెయింటింగ్లు వేసి. ఇదిగోండి ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి. ఇక్కడ భయం వేస్తుంది. అయ్యయ్యో చాలా కోతులు ఉన్నాయి. ఇదిగోండి నేను చెప్పిన గుడి అయితే ఇదే. గవి గంగాధర స్వామి ఆలయం అంట. శివాలయం, బేసిక్గా శివాలయం ఇది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. సో ఇంతకు ముందు అయితే ఓన్లీ పెయింటింగ్ ఒకటి ఉండింది అక్కడ, చిన్న పెయింటింగ్ అయితే ఉండింది బండ పైన. దీన్ని ఇప్పుడు ప్రాపర్గా ఒక గుడి ఫామ్ అయినట్టుంది ఇక్కడ. ఎంత అందంగా ఉంది చూడండి. చుట్టూ చూస్తుంటే మీరు అక్కడ కొండలు, ఇక్కడ మళ్ళీ మన వన్యప్రాణులు కూడా ఉన్నారు. మన వాళ్ళ గెస్ మనం కోతులు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి గుడి దగ్గర ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా. కాకపోతే కోతులు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ నుంచి. గుడి లోపల వెళ్ళడానికి క్లోజ్ చేశారు. బట్ చూస్తాను, చిన్న గ్యాప్ ఉంది, అక్కడ నుంచి లోపల చూడగలమేమో చూస్తాను. బట్ లోపల చూసుకుంటే మీకు పెద్ద బండ కింద ఫామ్ అయిందండి ఇది. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు శివాలయం లోపల.
ఇదిగోండి శివలింగం బండ కింద ఉంది, అది పైన అంతా బండ కింద శివలింగం ఉంది ఇక్కడ. చూడండి నిచ్చెన పైన ఎలా ఎంత బాగా కూర్చున్నాయి ఇవన్నీ. ఓకే ఓకే. సో ఇప్పుడు మనమైతే ఇది కాయిన్కి ఇటు సైడ్ అయితే, కాయిన్కి అటు సైడ్ ఇంకొక బ్యూటీ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇది చూడ ఎంత బాగుందో ఇక్కడ నుంచి దిగుతుంటే. హాహాహా. అంటే కోతులు ఉన్నాయి బయట. నా షూ విడిచాను, ఉందో లేదో నాకు డౌటే. కోతులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే అంతే మరి. ఎంత గ్రీనరీ ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. పైనుంచి వచ్చిన వర్షం నీళ్ళంతా చూడండి చిన్న కాలువలాగా ప్రవహిస్తున్నాయి ఇక్కడంతా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ కాలువ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి కోనేరు అయితే ఇక్కడ ఉంది, గుడికి సంబంధించిన కోనేరు. సో ఇక్కడ మేము అప్పట్లో వచ్చేసరి ఈత ఆడాము, బట్ ఇక్కడ రాశారు ఇప్పుడు దేవుని కోనేటిలో ఈత ఆడరాదు అని చెప్పి. ఇక్కడ కోనేరు చూడండి ఇలా ఉందో. చిన్న చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ దీంట్లో అయితే. లొకేషన్ చూడండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ, అంత బాగుంది. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న గుడిలాగా ఉంది, ఇక్కడ వినాయకుని గుడి పక్కన అమ్మవారి గుడి ఏదో ఉంది. ఇక్కడికి వచ్చి మేము అప్పట్లో ఈత ఆడేవాళ్ళం ఒక 10 years బ్యాక్. పైనుంచి వర్షం నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేవి. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ ఈత ఆడుకొని ఇక్కడే వండుకొని తినేవాళ్ళం అప్పట్లో, ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చి. ఇప్పుడు ఈత ఆడకూడదు అంటున్నారు, అంటే ఈత ఆడే పరిస్థితిలో కూడా నేను లేను ఇప్పుడు. బట్ ఈ లొకేషన్ కోసమే ఇక్కడికి వచ్చాను, ఈ లొకేషన్ మీ అందరికీ చూపించడానికి. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సీతాఫలం చెట్టు చూడండి ఇంకా పచ్చిగానే ఉంది, మాలేదు. సో ఇలా పైకి వెళ్తే మళ్ళీ మనకి 2 కొండల మధ్యలో ఒక చిన్న దారి వస్తుంది. సో అక్కడ నీళ్ళు అయితే సన్నగా నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ కూడా. సో ఇది నేను మీకు చూపించాలనుకున్న హిడెన్ స్పాట్ మన సిటిఎం దగ్గరలో, మదనపల్లికి అతి దగ్గరలో సిటిఎం లోపల ఉన్న హిడెన్ స్పాట్ ఇది నేను చూపించాలనుకున్నది. సో మీ అందరికీ స్పాట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మీరు. కోనేరు పైన చూడండి కొండ పైన నుంచి వచ్చే నీళ్ళన్నీ చేరి ఇక్కడ కోనేరులో ఫామ్ అవుతాయి. ఇవన్నీ కనుక న్యాచురల్గా ఫామ్ అయిన నీరే ఇదంతా. సో ఇక్కడ నుంచి వచ్చి ఒక బండ ఎక్కాను. ఈ బండ దగ్గర నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. లాంగ్ టాప్ యాంగిల్లో మొత్తం తీసినట్టుంది కదా, లాంగ్ షాట్ వ్యూ ఎంత బాగుంది చూడండి. కోనేరు పక్కన చిన్న గుడి, మళ్ళీ వెనకాల మామిడి చెట్టు, నేరేడు చెట్టు, వేరే లెవెల్లో ఉంది. ప్రశాంతంగా ఉందండి మొత్తానికి అయితే ప్లేస్. అంటే జనావాసాలకి దూరంగా, అడవికి దగ్గరగా ఇలా. వీలైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి నీళ్ళు. ఇవన్నీ చిన్న కాలువలో ఫామ్ అయి కిందికి వస్తాయి ఇవన్నీ. వేరే లెవెల్ కదా. పక్కన కూడా ఇంకా చాలా బాగుందండి చూడడానికి ప్లేస్ అంతా. కూర్చొని రోజంతా గడిపేయచ్చు, అంత బాగుంది ఇక్కడ.
ఈ కోనేరు నిండి మళ్ళీ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి చూసారా బయటికి. కోనేరు నిండిపోయి కూడా బయటికి వస్తాయి నీళ్ళు. ఇది కూడా చిన్న కాలువలో ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ప్లేస్ ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. కోనేరు కదా, కోనేరు పక్కనే చిన్నగా వాగైతే వస్తుంది పైనుంచి, కొండల్లో నుంచి. ఇక్కడ చూడండి, నేనేం మాట్లాడను, కాసేపు మీరు ఈ వాయిస్ ఎంజాయ్ చేయండి. సౌండ్ ఆఫ్ నేచర్. సూపర్ కదా, వేరే లెవెల్లో ఉంది ఇక్కడ. ఇదైతే నేను ఇంత చూడలే, ఇది ఎక్స్పెక్ట్ చేయలే అసలు నేను, ఎంత బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వ్లాగ్. ఈ హిడెన్ జెమ్, నేచర్స్ జెమ్ ఇదంతా మన మదనపల్లికి దగ్గరలో. ఎలా రావాలి, ఏం చేయాలి, ఎక్కడ రావాలని చెప్పి క్లియర్గా అయితే మీకు చూపించాను కదా. ఈ స్పాట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ గ్యాంగ్తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఈ క్లైమేట్కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ రావడానికి, స్పెండ్ చేయడానికి. సైనింగ్ ఆఫ్ మీ సుప్రీం సయ్యద్. థ్యాంక్ యూ.